హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే అమెరికా నుంచి పెట్టుబడులు రాబట్టడం కోసం వెళ్ళిన ముఖ్యమంత్రి బృందం ఏదైతే ఐటీ మంత్రి అదేవిధంగా సిఎస్తో పాటు వివిధ శాఖల అధికారులను అమెరికా పర్యటనకు తీసుకెళ్లిండో రేవంత్ రెడ్డి పర్యటన వివాదాస్పదంగా మారింది. ఏదైతే హైదరాబాద్లో రిజిస్టర్డ్ అయిన కంపెనీలు అదేవిధంగా ముంబైలో రిజిస్టర్ అయిన కంపెనీలకు అమెరికా వెళ్ళి అగ్రిమెంట్లు చేసుకోవడం ఏంటని పెద్ద ఎత్తున విమర్శలు వెలువడుతున్నాయి. అదేవిధంగా తన తమ్ముడి కంపెనీలను ఏదైతే ఇటీవల 15 రోజుల నుంచి 3 నెలల మధ్యల కాలంలో మరి రిజిస్టర్ అయిన కంపెనీలకు వేల కోట్ల పెట్టుబడులు పెడతా అని చెప్తే వాళ్ళకి ఏ విధంగా అగ్రిమెంట్లు ఇస్తున్నారో, దీని వెనుక ఉన్న మతలబ్ ఏంటి, మరి షెల్ కంపెనీలను ఇక్కడ అగ్రిమెంట్లు చేసుకొని మరి దాని ద్వారా బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకోవడానికి కుట్రలు జరుగుతున్నాయా అని చెప్పి ఒకవైపు ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే, సీఎం తమ్ముని కంపెనీతో ఒప్పందం చేసుకుంటే తప్పేంటి అని చెప్పి ఏఐసిసి నేత సంపత్ కుమార్ తిరిగి ప్రశ్నించడం ఇక్కడ మరి ఏదైతే తెలంగాణ ప్రజలను విస్మయానికి గురి చేస్తున్న పరిస్థితి. మరోవైపు అమెరికా పర్యటన తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తారనుకున్న ముఖ్యమంత్రి తన పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకొని ఈ నెల 12న మరి ఇక్కడ ఇండియాకు తిరిగి రాబోతా ఉన్నారు. ఏదైతే పిసిసి అధ్యక్ష మార్పుకు సంబంధించి మరి మదియాష్కి గౌడ్ పేరును దాదాపుగా ఖరారు చేసిందని చెప్పి మరి ఒకవైపు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో తన అనుయాయులకు పిసిసి పదవి ఇప్పించడం కోసం తన పర్యటనను రద్దు చేసుకొని ఉటావుటిన తిరిగి రాబోతున్నట్టుగా మరి సమాచారం అందింది. ఇక సుంకిశాలకు సంబంధించి ఏదైతే సుంకిశాల గోడ కూలిందో దాన్ని బీఆర్ఎస్కు ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉన్నది సర్కార్. మరి 8 నెలలుగా ఇక్కడ సుంకిశాల పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఏదైతే ఇంజనీర్లు అంచనా లోపంతో ఆ గేటు మరి ఇక్కడ కూలింది. ఒక్కసారిగా వరద ప్రవాహాన్ని అరికట్టలేక అక్కడ ఏదైతే దాని డ్యామ్ గేటు తెరిచిపెట్టిందో దానికి సంబంధించి మరి ఆ ప్రవాహాన్ని ఊహించకుండా గేటు తెరిచి ఉండడం మూలంగా ఒక్కసారిగా అందులో నీరు చేరి ఆ ప్రవాహంలో గేటు కొట్టుకుపోయిందని చెప్పి ఒకవైపు జలమండలి ఇక్కడ వివరణ ఇస్తుంటే, మరి ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి మాత్రం దాన్ని బీఆర్ఎస్ మీద నెపం నెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని మీద కూడా తీవ్ర విమర్శలు లేస్తూ ఉన్నాయి. మరి దాని నాసిరకం పనులే అయితే 9 నెలలుగా ఆ పనులను ఎందుకు కొనసాగిస్తూ ఉన్నారు, ఇప్పటివరకు దాని మీద ఎందుకు పర్యవేక్షణ చేయలేదు, ఆ పనులను ఎందుకు నిలిపివేయలేదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఏదైతే ఆడరాక మధ్యలో ఓడు అన్నట్టు మరి ఇక్కడ ఏదైతే ఆ ప్రభుత్వం సంబంధించి గత ప్రభుత్వం మరి మంచి ఏదన్నా ఉంటే అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనో లేకపోతే చంద్రబాబు నాయుడు సమయంలోనో చేసిన మంచిగా, అదేవిధంగా ఏదైనా జరగరాని జరిగితే మాత్రం దాన్ని గత ప్రభుత్వం తప్పిదంగా చేస్తూ మరి ఇక్కడ తప్పించుకుంటున్న విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇప్పటివరకు ప్రభుత్వం కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు లేదు, మరి దానికి సంబంధించి నిర్వహణ కూడా సరిగ్గా చేపట్టడం లేదని చెప్పి ఏదైతే సుంకిశాల నిర్మాణ పనులలో మరి ప్రభుత్వం విఫలమైందో దాన్ని బట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణకు సంబంధించి బట్టి అబద్ధం జలమండలి చెప్పిన అసలు నిజం అని చెప్పి ఇక్కడ బ్యానర్ ఐటెం ప్రచురించింది నమస్తే తెలంగాణ దినపత్రిక. సుంకిశాల వైఫల్యాన్ని బీఆర్ఎస్ పైకి నెట్టేసే ప్రయత్నం. సుంకిశాల ప్రాజెక్టుకు సంబంధించి 11/6/2021 బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒప్పందం జరిగింది. 2022లో పనులు మొదలుపెట్టారు. జూలై 2, 2023 నాడు ఆ వాల్ నిర్మాణం జరిగింది, కట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. సాగర్లోకి నీళ్ళు వచ్చాయట, కూలిందట. సాగర్లోకి నీళ్లు రాకుంటే ఏమొస్తాయి? సాగర్ కట్టిందే నీళ్ళ కోసం, ఆ నీళ్ళ నుంచే కదా పంప్ హౌస్ ద్వారా నీళ్లు తెచ్చుకుందామని కట్టుకున్నది. అవన్నీ దృష్టిలో పెట్టుకునే కదా కట్టాల్సింది. డిజైన్లు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో దీని ద్వారా అర్థమవుతున్నది. మీ పాలన, మీ పర్యవేక్షణ ఎలా ఉన్నాయో తెలుస్తుందని చెప్పి నిన్న రోజున ఏదైతే మరి సంకశాలకు సంబంధించి ఆ వాల్ కూలిందో దాన్ని మరి నీళ్ళు వస్తే కూలింది అని చెప్పి జలమండలి ఏదైతే చెప్తా ఉన్నదో దానికి వక్రభాష అని చెప్తా ఉన్నాడు ఇక్కడ బట్టి విక్రమార్క. అసలు నిజం మరి జలమండలి చెప్పిన అసలు నిజం ఏంటిది అంటే, మిడిల్ టన్నెల్ గేటును 10 రోజుల క్రితమే బిగించాము. టైబీమ్ నిర్మాణం జరుగుతుండగానే సొరంగం తెరిచివేత. సాగర్కు వరద ఆలస్యంగా వస్తుందని అనుకున్నాం. ఇంత ప్రవాహాన్ని ఊహించలేకపోవడం వల్లే ప్రమాదం. సుంకిశాలపై విచారణ కమిటీ, వాటర్ బోర్డు వివరణ అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే నీళ్లు సాగర్లకు నీళ్ళు వచ్చినాయి, నీళ్ళు వచ్చినాక నీళ్లు రాకుంటే ఏమవుతుంది? సాగర్ కట్టిందే నీళ్ళ కోసం కదా అని చెప్పి ఇక్కడ బట్టి విక్రమార్క ఏదైతే
మరి విమర్శలు చేస్తూ ఎద్దేవా చేస్తూ మాట్లాడిండో మరి అది ఏ రకంగా నీళ్ళు వస్తాయి, అక్కడ ఏ గేటు తెరిచిపెట్టాలి, ఎప్పుడు తెరిచిపెట్టాలనే ఆలోచన లేకుండా ఏదైతే మిడిల్ టన్నెల్ గేటును 10 రోజుల క్రితమే మరి నిర్మించిండు. దానికి సంబంధించిన టై బీమ్ నిర్మాణం అంటే దానికి సపోర్టింగ్ చేసే ఆ టై బీమ్ నిర్మాణం ఇంకా నిర్మాణం జరుగుతూనే ఉన్నది. ఆ సొరంగాన్ని మూసి ఉంచాలి, ఆనంగా ప్రవాహాన్ని రాకుండా అడ్డుకోవాలి. అయితే ఏదైతే ప్రవాహం రాదు అని చెప్పి వాళ్ళు ఊహించుకున్నారో ఇప్పుడప్పుడే ఆ ప్రవాహం ఇక్కడ వరకు చేరది అని చెప్పి దాన్ని నిర్లక్ష్యంగా ఆ సొరంగం గేటు తెరిచి ఉంచడం మూలంగా మరి అందులోంచి ఒకటేసారి ప్రవాహం వచ్చి ఇక్కడ టై బీమ్ దానికి ఏదైతే వీళ్ళు గేటు నిర్మాణం చేసిండ్రో టన్నెల్ గేటు, ఆ టన్నెల్ గేటుకు సంబంధించిన టై బీమ్ అంటే దానికి సంబంధించిన సపోర్టింగ్ బీము నిర్మాణం జరుగుతున్నాయి కాబట్టి ఒక్కసారి వచ్చిన ప్రవాహంతో అది కూలిపోయింది. మరి ఇక్కడ ఏదైతే వాళ్ళు శంకుస్థాపన చేసింది మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే, ఆ వాల్ నిర్మించింది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే, కానీ ఆ గేటు పెట్టేది మరి ఇక్కడ ఇప్పటి ప్రభుత్వంలోనే. 8 నెలలుగా ఇంకా అందులో పనులు జరుగుతూనే ఉన్నాయి. మరి ఇక్కడ ఒకవైపు పనులు జరుగుతూ ఉంటే మరి గత ప్రభుత్వం నిర్మాణం చేపట్టింది కాళేశ్వరం మరి కుప్పకూలిందని చెప్పి మీరు ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో మరి సంఖ్యశాల నిర్మాణం ఏ విధంగా ఉన్నదని చెప్పి సంబంధిత శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు మరి ఆయనకు పర్యవేక్షణ ఏది, మరి గత ప్రభుత్వ పర్యవేక్షణ కరువైందంటున్నావు, 8 నెలల నుంచి నువ్వు చేసిన పర్యవేక్షణ ఏది అని చెప్పి ఇప్పుడు ప్రజలందరూ ప్రశ్నిస్తున్న పరిస్థితిని గమనించవచ్చు. 8 నెలలుగా ఇంకా అందులో పనులు కొనసాగుతూ ఉంటే మరి గత ప్రభుత్వం నాసిరకం పనులు చేపట్టిందా, మరి సరైన పనులేనా, వాటన్నిటిని టెస్టులు చేసి మరి అప్పటి వరకు పనులు ఆపి ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎందుకు పనులు చేపట్టలేదు అంటే మంచి జరిగితే మాకు, చెడు జరిగితే గత ప్రభుత్వానికి అని చెప్పి ప్రతీది కూడా గత ప్రభుత్వం మీద నెపం నెట్టేస్తూ కాలం వెల్లదీస్తూ ఇప్పటికే 8 నెలల కాలాన్ని మరి ముగించుకున్నది. 9వ నెలలో అడుగుపెట్టినా కూడా ఇంకా గత ప్రభుత్వం మీదనే ఏది జరిగినా గత ప్రభుత్వ వైఫల్యం. ఏదైతే మంచి జరిగితే అది తెలంగాణ ఏర్పాటుకు ముందే మరి అవి చేసిన ఏర్పాట్లు కాబట్టి ఆ ప్రతిఫలాలు మరి ఇప్పుడు అందినాయి అని చెప్పి మరి గత ప్రభుత్వం చేసిన మంచిని మాత్రం విస్మరించి మరి ఏ చెడు జరిగినా కూడా వీళ్ళ పర్యవేక్షణ లోపం ఉన్నా కూడా మరి ఇంజనీర్ల తప్పిదం ఉన్నా కూడా దాన్ని అంతా కూడా గత ప్రభుత్వానికి ఆపాదించడం మరి ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. పెన్షన్లు ఎందుకు వస్తలేవని చెప్పి ప్రశ్నించినట్టయితే మీరు ఇచ్చిన పెన్షన్లు అంటారు, 6 గ్యారంటీలు అమలు లేదని మీ ప్రభుత్వం ఏం చేసిందని అంటారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏవని అడిగితే మీరు ఇచ్చిన ఉద్యోగాలు అని అంటారు, అవన్నీ ఇయ్యలేదు అవన్నీ చేయలేదు అని చెప్పి ప్రజలు భావించింది కాబట్టి మీరు ఏదైతే 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చిండ్రో వాటిని నమ్మి ప్రజలు జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి ఏదైతే చెప్పిండ్రో దాన్ని నమ్మి నిరుద్యోగులు మీకు బాసటగా నిలిచిండ్రు, మీకు ఓట్లు వేసిండ్రు, వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిండ్రు. కాబట్టి మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి తప్ప అడిగిన వాళ్ళను మీరేం చేసిందని చెప్పి దబాయించి మరి అబద్ధాన్నైనా కూడా ఒక చక్కగా మరి దబాయిస్తూ చెబితే మరి నిజం దాగిపోతుంది, అబద్ధమే నిజమై కూర్చుంటుందని చెప్పి సూత్రాన్ని నమ్మి ముఖ్యమంత్రి నుంచి మొదలుకొంటే ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఆఖరికి ఎమ్మెల్యేలు కూడా అదే అబద్ధాలను కొనసాగిస్తున్న విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. ఈ సుంకిశాల కూలిన పాపం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికే తప్పుతుంది తప్ప మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ మీద నెపం నెడితే మరి ఇక్కడ ప్రజలెవరు కూడా దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేరు. 8 నెలల పాటు నీ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న పనులను కూడా ఇంకా గత ప్రభుత్వం మీద నెట్టి మరి దాన్ని అందులో నుంచి తప్పించుకో చూస్తూ ఉన్నామంటే దానికి అసలు నిజాలను ఎందుకు బయటపెట్టలేకపోతున్నారు. ఇది జరిగింది మరి ఆగస్టు 2వ తేదీ, మరి ఆగస్టు 2వ తేదీ నుంచి మరి ఎందుకు ఇప్పటి వరకు బయటపెట్టలేదు? ఎందుకంటే ఆగస్టు 2వ తేదీన ఆల్రెడీ మరి ఏదైతే అసెంబ్లీ నడుస్తూ ఉన్నది, అసెంబ్లీలో దీని మీద పెద్ద ఎత్తున దుమారం రేగే అవకాశం ఉన్నది. ఎందుకంటే షాద్నగర్లో ఘటన జరిగింది కూడా అసెంబ్లీ జరుగుతున్న సమయంలోనే, దాన్ని దాచిపెట్టిండ్రు. ఏదైతే సైడ్ వాల్ కూలిందో దీన్ని కూడా దాచిపెట్టిన పరిస్థితి మనం గమనించవచ్చు. దాచేయి దబాయించేయి సుంకిశాలపై ఇరకాటంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ సర్కార్పై నెట్టేసే కుట్ర, వేళ్ళని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైపే వైఫల్యాన్ని దాచి గత పాలనపై నిందలు. నాడు మేడిగడ్డ ఘటనపై గంటల్లోనే స్పందించిన కేసీఆర్ ప్రభుత్వం సుంకిశాల ఘటనను వారం రోజుల పాటు దాచిన కాంగ్రెస్ సర్కార్. మరి గత ప్రభుత్వ వైఫల్యమే అయితే ఏ రోజైతే కూలిందో ఆ రోజే మరి ఎక్కడికి వెళ్ళి పరిశీలించి నిపుణ బృందాన్ని తీసుకెళ్ళి మరి దాని వైఫల్యానికి సంబంధించిన కారణాలు ఎందుకు ఏంటనేది మరి ఇక్కడ శాస్త్రీయంగా ఎందుకు బయట పెట్టలేకపోయిందనే అంశాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక కాంగ్రెస్ నాయకులు మేము చెప్పిందే వేదం, మేము చేసిందే మరి కరెక్ట్ అనే రీతిలో ఉన్నది. ఇక్కడ మరి ఏఐసిసి నాయకుడు సంపత్ కుమార్ ఈయన మొన్నటికి మొన్న మరి అక్కడ ఏదైతే అలంపూర్లో ఎమ్మెల్యే విజయుడు దాన్ని
నీటిని రైతులకు విడుదల చేస్తే నేను రాకముందు ఎట్లా విడుదల చేస్తారని చెప్పి ఆపేసిన గనుడేనే. మరి ఓడిపోయినా కూడా మాకు ప్రోటోకాల్ కావాలని చెప్పి మరి కొట్లాడుతున్న నాయకుడు. గతంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ప్రోటోకాల్ అని చెప్పి తెగ నీలిగిండ్రు కాంగ్రెస్ నాయకులందరూ. ఇక్కడ మంతనిలో మరి ఏదైతే మంతని మండలం గోపాల్పూర్ వద్ద చెక్ డ్యామ్ నిర్మాణం సందర్భంగా నా పేరు కింద పెట్టిందని చెప్పి నానా యాగి చేసిండు మంత్రి శ్రీధర్ బాబు. ఈరోజు ప్రోటోకాల్ తోటి సంబంధమే లేదు. మరి మేము ఖచ్చితంగా మా ఏదైతే కొడంగల్లో ఉన్నాడో రేవంత్ రెడ్డి మరి అన్న తిరుపతి రెడ్డి ఖచ్చితంగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటాడని చెప్పి నిస్సిగ్గుగా చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. తమ్ముడి కంపెనీతో ఒప్పందం తప్పెట్లయితుంది? అధికారిక మీటింగ్లో రేవంత్ అన్న తిరుపతి రెడ్డి బరాబర్ కూర్చుంటారు. ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ అని చెప్పి ఇక్కడ మరి ఏదైతే అమెరికాలో మరి ఇక్కడ పెట్టుబడులు తీసుకురావడం కోసం స్వచ్ఛ బయో అని చెప్పి కంపెనీతోటి ఏదైతే ఒప్పందం చేసుకున్నాడో అది హైదరాబాద్ కేంద్రంగా రిజిస్టర్డ్ అయిన కంపెనీ. అది దానిలో ప్రధాన వాటాదారు రేవంత్ రెడ్డి సోదరుడు జగదీష్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డి తమ్ముని కంపెనీ ఏదైతే హైదరాబాద్లో రిజిస్టర్డ్ అయిందని అమెరికాకు పోయి అక్కడ అగ్రిమెంట్లు చేసుకునే దానిలో మరి ఆంతర్యమైంది. స్వచ్ఛ బయో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న దాన్ని మరి కుదించి స్వచ్ఛ బయో అని చెప్పి దాన్ని మరి ప్రకటనలు ఏదైతే అధికారిక ప్రకటనలు జారీ చేయడంలో ఆంతర్యమైందని చెప్పి నెటిజన్లు అందరూ కూడా వెతికి ఇది స్వచ్ఛ బయో కాదు, స్వచ్ఛ బయో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్, దీని వెనుక మరి ముఖ్యమంత్రి సోదరుడు జగదీష్ రెడ్డి ప్రధాన వాటాదారుగా ఉన్నాడు. ఇదంతా కూడా మరి 15 రోజుల క్రితమే కంపెనీ రిజిస్టర్డ్ అయింది. దాని మూలధనమే 10 లక్షలు. మరి 1000 కోట్ల పెట్టుబడి ఏ విధంగా పెడతారు అని చెప్పి ప్రశ్నలు వెలువడ్డ నేపథ్యంలో దాన్ని తప్పుదో పట్టించడానికి నానా ప్రయత్నాలు మరి చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. తన అన్యాయంతో ఇక్కడ ఎదురుదాడికి దించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తమ్ముని కంపెనీ అయితే పెట్టుబడితే తప్పేందని, ఎవరు పెట్టుబడి పెట్టినా తప్పు లేదు, ఈ దొడ్డిదారిన ఎందుకు వస్తున్నాను దాని విన్నే ఇక్కడ సమాధానం చెప్పాలి. ఆయన వచ్చింది 15 రోజులు అయితే లేదు కంపెనీ పెట్టి, అది హైదరాబాద్ కేంద్రంగా కంపెనీ ఏర్పాటు చేస్తే అమెరికాలో ఎందుకు మరి దాన్ని అగ్రిమెంట్ చేసుకున్నారు? దీనికోసం బృందాన్ని అంతా అమెరికాకు తీసుకుపోవాల్సిన అవసరం ఏంది? ఆ మధ్య గోధి ఇండియా అని చెప్పి దాంతో అగ్రిమెంట్ చేసుకున్నారు. అదొక డొల్ల కంపెనీ అని చెప్పి తేలింది. మళ్ళీ ఇప్పుడు దీన్ని కూడా చేస్తూ ఉన్న పరిస్థితిని మరోవైపు ముంబై కేంద్రంగా రిజిస్టర్ అయిన కంపెనీతో కూడా అమెరికాలో ఒప్పందాలు చేసుకున్నారు. అంటే అమెరికా నుంచి పెట్టుబడులు తీసుకొచ్చినామని చెప్పి గత ప్రభుత్వం కంటే ఎక్కువ చేసినామని అంకెల గారెడిని చూపించడం కోసం చేస్తూ ఉన్నారా? లేదంటే షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి మరి నిజంగానే ఏదైతే బీఆర్ఎస్ ఆరోపిస్తున్నదో మరి బ్లాక్ మనీని వైట్గా మార్చుకోవడం కోసం ఈ షెల్ కంపెనీలతో అగ్రిమెంట్లు చేసుకుంటున్నా అనే విషయాన్ని మరి తెలంగాణ ప్రజలకు తెల్లం చేయాలి. మరి ఇక్కడ ఏదైతే హైదరాబాద్ కేంద్రంగానో ముంబై కేంద్రంగానో చేసుకోవాల్సిన అగ్రిమెంట్లను ఇక్కడ వాళ్ళను అమెరికా తీసుకుపోయి అక్కడ మరి విమానాలలో ఈ సిబ్బందిని, అధికారులను, మంత్రులను వెంటేసుకొని పోయి అమెరికాలో దీన్ని ఒప్పందాలు చేసుకోవడంలో ఆంతర్యం ఏందని చెప్పి తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది. ఇక బీర్ల ధరలు భారీగా పెంపు, 15 నుంచి 20% పెరిగే అవకాశం. పెంపులపై ఎక్సైజ్ కమిటీ తర్జన నిమజ్జనం రోజు నుంచే కొత్త రేట్లు అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడికక్కడ ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి మరి వివిధ శాఖలను మరి ఏ రకంగా ఆదాయం పెంచాలని చెప్పి సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నది. అందులో భాగంగా ప్రధాన ఆదాయ వనరులైన మరి ఎక్సైజ్ శాఖ నుంచి భారీగా మరి ఆదాయాన్ని సాధించడం కోసం ఇక్కడ బీర్ల ధరలను 15 నుంచి 20% పెంచడానికి కసరత్తు ప్రారంభిస్తూ ఉన్నది. అది కూడా నిమజ్జనం నుంచే అమలు అవుతుంది అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇక మాకెందుకు మాఫీ కాలే? మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లిని నిలదీసిన రైతులు, బ్యాంకర్లు, అధికారులు పట్టించుకుంటలేరని ఆవేదన అని చెప్పి మరి ఏదైతే మరి అట్టహాసంగా చెప్పారో రుణమాఫీకి సంబంధించి, ఆ రుణమాఫీలో అనేక మందికి రుణమాఫీ కాలేదు. మరి నిన్న చూసుకున్నాం, ఏదైతే జాయింట్ అకౌంట్ ఉన్నా మాఫీ కావడం లేదు, ఆధార్ కార్డు లేకున్నా మాఫీ కావడం లేదు, రేషన్ కార్డు లేకున్నా మాఫీ కావడం లేదు, మరి పేరులో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కూడా మరి రుణమాఫీ కాని పరిస్థితిని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఏదైతే లక్షలాది మందికి ఇక్కడ రుణమాఫీ పథకం వర్తించక వాళ్ళకు ఎందుకు వర్తిస్తలేదో మరి అక్కడ ఏదైతే వాళ్ళు ఏర్పాటు చేసిన సెల్కు వెళ్తే వివిధ మరి విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అధికారులే ముక్కులు వేలేసుకుంటున్న పరిస్థితితోటి మరి ఇక్కడ మానకొండూరు ఎమ్మెల్యే ఆయన నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా రైతులందరూ కూడా నిలదీసిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే, ప్రపంచ బ్యాంకు తెలంగాణను ముంచబోతుందా? భయపెడుతున్న గతానుభవాలు గుర్తొస్తున్న 1995-2004 మధ్యకాలం ప్రపంచ బ్యాంకు జీతగాడిగా చంద్రబాబు పాలన, బాబు హయాంలో మూతపడ్డ ప్రభుత్వ రంగ సంస్థలు ఆల్విన్, ఐడియల్, ఐడిపిఎల్, సెట్విన్, నిజాం షుగర్స్, రామగుండం ఫర్టిలైజర్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు, అదే ప్రపంచ బ్యాంకుతో ఇప్పుడు రేవంత్ చర్చలు, మూసీ ఫ్యూచర్ సిటీ, స్కిల్ యూనివర్సిటీ, వైద్యారోగ్య శాఖలో పెట్టుబడులకు ప్రయత్నాలు,
ఇప్పటికే వరల్డ్ బ్యాంకుతో రేవంత్ సర్కార్ ఒప్పందాలు, ప్రపంచ బ్యాంకు అప్పు ఇచ్చిందంటే ఆ దేశం శాశ్వతంగా అప్పుల్లో కూరుకుపోయినట్లే. వ్యవసాయం, పారిశ్రామిక ఉత్పత్తుల నాశనం, కుటీర పరిశ్రమలు సర్వనాశనం అయ్యే ప్రమాదం, ఆందోళన వ్యక్తం చేస్తున్న తెలంగాణ వాదులు అని చెప్పి మరి ఇక్కడ ప్రపంచ బ్యాంకు తోటి ఒప్పందాలు కనుక చేసుకున్నట్లయితే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలబోతూ ఉన్నది. ఏదైతే మరి సాంప్రదాయ ఉత్పత్తులన్నిటిని కూడా అది నిలువరింపజేస్తూ ఉంటుంది. మరి గతంలో చూసినాం 1995 నుంచి 2004 మధ్యలో చంద్రబాబు నాయుడు మరి ముఖ్యమంత్రిగా ఉండే పెట్టుబడుల కోసం ప్రపంచ బ్యాంకును ఆశ్రయించి ప్రపంచ బ్యాంకు ద్వారా మరి అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పిండు. అప్పుడు అనేక విమర్శలు మరి వెలువడ్డాయి చంద్రబాబు నాయుడు మీద. ఏదైతే ప్రపంచ బ్యాంకు జీతగాడు మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆయన మీద గద్దర్ లాంటి వాళ్ళు అనేక పాటలు కూడా రాసిన పరిస్థితి. మరోవైపు వ్యవసాయాన్ని దండుగా అన్నది కూడా మరి ప్రపంచ బ్యాంకు సూచనల మేరకే మరి ఎస్ఈజెడ్లను ఏర్పాటు చేసి మరి అన్నిటిని కూడా పారిశ్రామిక విధానాన్ని తీసుకొస్తాం, ఏదైతే వ్యవసాయాన్ని వాణిజ్య పంటల వైపు మళ్లిస్తామని చెప్పి వ్యవసాయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం, దానికి ప్రధాన కారణం కూడా ప్రపంచ బ్యాంకు సూచనలే అని చెప్పి మరి అప్పుడు ఆరోపణలు వెలువడ్డాయి. తిరిగి చంద్రబాబు శిష్యునిగా రేవంత్ రెడ్డి కూడా ప్రపంచ బ్యాంకు ముందు మోకరిల్లిండు. ఏదైతే రాష్ట్రాన్ని నడపడంలో విఫలమైండో, ఆదాయాన్ని సేకరించడంలో ఏదైతే విఫలమైండో, అలవి కానీ హామీలు ఇచ్చి మరి ఆ భారాన్నంతా నెత్తిన పెట్టుకున్నాడో దాని నుంచి బయటపడేందుకు మళ్ళీ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేందుకు ప్రపంచ బ్యాంకును ఆశ్రయించిండు. రేపు కనుక ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తీసుకున్నట్టయితే మరి వాళ్ళ చేతిలో తెలంగాణ విలవిలలాడక మానదు అని చెప్పి మరి మేధావులందరూ కూడా మరి ఇక్కడ ఏదైతే వాళ్ళు మరి ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని కూడా మనం ప్రధానంగా గమనించవచ్చు. ఇక్కడ ఏదైతే అమెరికా పెట్టుబడులకు సంబంధించిన వార్తను ఒకసారి పరిశీలించినట్లయితే పట్నం కంపెనీలతోనే ఫారిన్లో ఒప్పందాలు, రేవంత్ సర్కార్ పెట్టుబడుల భాగవతం, విదేశీ పెట్టుబడులు అంటూ ఆయా దేశాల్లోని పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాడు అనుకుంటాం, కానీ మన రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి ఉంది. మన దేశంలోనే రిజిస్టర్ అయిన కంపెనీలు విదేశాల్లో ఒప్పందం చేసుకుంటే వచ్చే పెట్టుబడులుగా సరికొత్త నిర్వచనం ఇస్తోంది రేవంత్ సర్కార్. అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి బృందంతో ఒప్పందం చేసుకున్న కంపెనీలో కొన్ని మన దేశానికే చెందినవి కావడం గమనార్హం. ఇక్కడ రిజిస్టర్ అయిన కంపెనీలతో అక్కడ ఒప్పందాలు చేసుకోవడం వెనుక ఉన్న మతలబ్ ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒప్పందాల పేరుతో ప్రభుత్వం ఏమారుస్తోందా? హైదరాబాద్ రిజిస్టర్ కంపెనీలతో అమెరికాలో ఒప్పందాలు ఏంటి? ఎవరి కోసం ఎవరు ఒప్పందాలు చేసుకుంటున్నారు? స్వచ్ఛ బయోలో స్వయంగా సీఎం సోదరుడు భాగస్వామి. ముంబైకి చెందిన ట్రైజిన్ టెక్నాలజీతో అమెరికాలో ఒప్పందం అని చెప్పి మరి పట్నం కంపెనీలతో ఫారిన్లో ఒప్పందాలు అంటే అమెరికా నుంచి పెట్టుబడులు తీసుకొస్తా అని చెప్పి గొప్పలు చెప్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుల బృందం మరి అక్కడికి వెళ్ళి అమెరికాకి వెళ్ళి ఒప్పందాలు చేసుకుంటున్న ఎవరి అంటే హైదరాబాద్లో రిజిస్టర్డ్ అయిన కంపెనీ, అదేవిధంగా ముంబైలో రిజిస్టర్డ్ అయిన కంపెనీకి అమెరికాలో ఒప్పందాలు ఏంటి? అదేవిధంగా అవి మరి గత అనుభవం ఉన్నాయో 10 ఏళ్ళ నుంచి నడుస్తున్నాయి, 5 ఏళ్ళ నుంచి నడుస్తున్నాయి కాదు, 15 రోజుల క్రితం మరి కంపెనీస్ ఆఫ్ రిజిస్ట్రార్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మరి వెంటనే దాని మూలధనమే 10 లక్షల రూపాయలు అయితే 1000 కోట్లు మరి పెట్టుబడి పెడతామని చెప్పడం, దాంతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం, దాని వెనుక మరి సీఎం తమ్ముడే ఉండడం, మరి ఇది చాలా ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. మరి షెల్ కంపెనీలతో ఒప్పందాల వెనుక మతలబ్ ఏంటి? మరి బ్లాక్ మనీని వైట్గా మారుస్తారా, లేకపోతే సబ్సిడీల రూపంలో కంపెనీలో అవి చేసుకొని ఏదైతే ఇతర కంపెనీలతోటి దాన్ని ఒప్పందం చేసుకొని మరి దాని ద్వారా పనులు చేయించుకుంటూ కమిషన్లు మింగడానికి కంపెనీలను తెరిచిండ్రా? మరి ఏదైతే హైదరాబాద్లో ప్రారంభమైన కంపెనీ మరి రిజిస్టర్డ్ అయిన కంపెనీ, ముంబైలో రిజిస్టర్డ్ అయిన కంపెనీని ఇక్కడే రిజిస్ట్రేషన్ ఇక్కడే అగ్రిమెంట్ చేసుకుంటే సరిపోతుంది కదా, దానికి అమెరికాకు వెళ్ళి మరి చేసుకోవడం ఎందుకు? అంటే ప్రజలను ఏమార్చి మరి అమెరికా నుంచి పెట్టుబడులు తీసుకొచ్చడం అని చెప్పి అంకెలగారడి చూపించడం కోసం, అదేవిధంగా మరి ప్రజల వైపు ప్రజల కన్ను వాటి వైపు పడకుండా అమెరికా నుంచి వచ్చిన ఈ కంపెనీలు అని చెప్పి ఏమార్చే కుట్ర ఏమైనా జరుగుతుందా అని చెప్పి ప్రజలు ఇక్కడ మరి ఆశ్చర్యం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక పర్యటన చూసుకుంటే పదవి పీకట్ వస్తుంది. సీఎం రేవంత్ దక్షిణ కొరియా పర్యటన రద్దు, కొత్త పీసీసీ నియమించే యోచనలో అధిష్టానం. ఈ నెల 12న ఉటావుటిన ఢిల్లీకి రానున్న రేవంత్ అదే రోజు రాహుల్ గాంధీతో సమావేశానికి ఛాన్స్. మదియాష్కి పీసీసీ ఇచ్చేందుకు అధిష్టానం మొగ్గం, తన వాళ్ళకి ఇప్పించుకోవడం కోసం రేవంత్ ప్రయత్నాలు. అందుకే ఫారిన్ పర్యటనకు అర్ధాంతర ముగింపు అని చెప్పి మరి పర్యటన చూసుకుంటూ తిరిగితే పదవి వికెట్ వస్తున్నదని చెప్పి మరి తన ప్రాబల్యం ఏదైతే తగ్గుతుంది, మన ఏదైతే తన ఆధిపత్యాన్ని
మరి అక్కడ రాష్ట్రం మీద ఉన్న కాంగ్రెస్ మీద తన ఆధిపత్యం పోతుంది. తాను చెప్పిన వ్యక్తికే పీసీసీ ఇప్పించుకున్నట్లయితే తన ఆధిపత్యాన్ని యథావిధిగా కొనసాగించవచ్చు. మరి నేను ఇంకా ఫారిన్ పర్యటనలోనే ఉంటే మరి నేను వచ్చేసరికి ఆల్రెడీ పీసీసీ అధ్యక్ష మార్పు మరి దాని నిర్ణయం జరిగే అవకాశం ఉన్నదని చెప్పి అర్ధాంతరంగా మరి దక్షిణ కొరియా పర్యటనను రద్దు చేసుకుంటా ఉన్నాడు. ఏదైతే 14వ తేదీన వస్తానని ముందస్తుగా టూర్ షెడ్యూల్ ఉండగా 12వ తేదీనే మరి ఢిల్లీ చేరబోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అక్కడ పీసీసీ అధ్యక్షునిగా మధు యాష్కి పేరు దాదాపుగా ఖరారైన నేపథ్యంలో మరి తన అనుయాయినికి పదవి ఇప్పించుకొని తాను చెప్పినట్టు వినే తన తాబేదారుకే పదవి ఇప్పించుకుంటే తన పట్టు నిలిచే అవకాశం ఉన్నది. లేదంటే 2 అధికారిక కేంద్రాలు ఏర్పాటైతాయి. మరి మధు యాష్కి బీసీ నేతగా మరి కాంగ్రెస్ పార్టీలో అదేవిధంగా ప్రజల్లో మరి మంచి పట్టు ఉన్నది కాబట్టి మరి రేపటి నుంచి ఒకవేళ మధు యాష్కి కనుక పీసీసీ అధ్యక్షుడు అయ్యే ఉంటే తన మాట అన్ని రకాలుగా చెల్లుబాటు అయ్యే అవకాశం ఉన్నది. ఇప్పటికే మంత్రులతోటి మరి విభేదాలు ఉన్న నేపథ్యంలో మరి ఇక్కడ కొంతవరకు అధికారంలో ఒడిదొడుకులు ఏర్పడుతున్న నేపథ్యంలో పీసీసీ అధ్యక్షునిగా కూడా మధు యాష్కి కనుక ఉన్నట్టు ఉంటే మంత్రులు పీసీసీ అధ్యక్షుడు ఏకమైతే తన ముఖ్యమంత్రి పదవికి ఎసరు పెట్టే ప్రమాదం ఉన్నదని చెప్పి మరి హడావిడిగా ఆయన పర్యటన రద్దు చేసుకుని వస్తున్నాడని చెప్పి తెలంగాణ దినపత్రిక ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇక సీఎం తమ్ముడు కంపెనీ పెడితే తప్పేంది అని చెప్పి ఇక్కడ అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ నాయకుడు ప్రశ్నిస్తున్నాడు. అలా సీఎం తమ్ముడు మరి కంపెనీ పెడితే తప్పేం లేదు, కానీ హైదరాబాద్లో పెట్టిన కంపెనీకి అమెరికాలో ఒప్పందం చేసుకుంటే మరి తప్ప కాదా అన్నది ఈ అలంపూర్ మాజీ ఎమ్మెల్యేలు చెప్పాలి. మరి 10 లక్షల మూలధనం ఉన్న కంపెనీ 1000 కోట్ల పెట్టుబడి పెడతా అంటే ఏ విధంగా నమ్ముడో అన్నది కూడా ఈయననే చెప్పాలి. స్వచ్ఛ బయో గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ ఉన్న కంపెనీని మరి దాని పేరు రాసి స్వచ్ఛ బయోతో మరి ఒప్పందం అని చెప్పి ప్రజలను ఏమార్చే ప్రయత్నం ఎందుకు చేసింది మరి సీఎంఓ కార్యాలయం అనేది కూడా ఈ సంపత్ కుమార్ ప్రజలకు చెప్తే దాన్ని మరి ప్రజలందరూ కూడా నిజాలు ఏంటో తెలుసుకుంటారు. ఈ రకంగా ప్రజలను ఏమార్చి మరి ఇక్కడ షెల్ కంపెనీలను తీసుకొచ్చి మరి ఎవరిని ఏమార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇక్కడ ఏం జరగబోతా అన్నది కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో తెలియాల్సిన అవసరం ఉన్నది. ఈ హరీష్ రావు వర్సెస్ దామోదర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 33 తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి జీవో 33పై బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం వల్ల సొంత రాష్ట్రంలోని బిడ్డలు ఎంబీబీఎస్, బీఎస్, బీడీఎస్ ప్రవేశాలలో సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన 4 ఏళ్ల కొత్త నిబంధనతో తెలంగాణ పుట్టిన పిల్లలే నాన్ లోకల్ కావడం బాధాకరం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవో 33ని వ్యతిరేకించే వాళ్ళు జీవో 114ను చూడాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారని చెప్పి ఏదైతే జీవో 33 ఉన్నదో మరి దీని మీద 4 సంవత్సరాల నిబంధన పెట్టడంతో ఎవరైనా పిల్లలు ఇంటర్ కనుక మరి ఇతర రాష్ట్రాల్లో చదివితే వాళ్ళు నాన్ లోకల్గా మారుతున్న ప్రమాదం ఉన్నది. గతంలో 7 ఏళ్ల నిబంధనలో 2 సంవత్సరాలు ఇంటర్ బయట చదివినా కూడా సీరియల్గా 4 సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడ లోకల్గా పరిగణించిండు. ఇప్పుడు సీరియల్గా 4 సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడ లోకల్గా పరిగణిస్తారు. కాబట్టి 2 సంవత్సరాలు ఇక్కడ తెలంగాణలో 2 సంవత్సరాలు అక్కడ చదివితే వాళ్ళు నాన్ లోకల్గా మారిపోయే ప్రమాదం ఉన్నది. అదేవిధంగా ఎవరైతే ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు తెలంగాణలో 9-10 ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివితే వాళ్ళు లోకల్గా మారుతూ ఉన్నారు. మరి జీవోతోటి ఎవరికి ప్రయోజనం చేకూరుతున్నది, ఎందుకు తీసుకొచ్చిర్రు ఇలాంటి డొల్ల జీవోని అని చెప్పి ఒకవైపు హరీష్ రావు ప్రశ్నిస్తూ ఉంటే మీరు గతంలో తెచ్చిన 114 జీవోని ఒకసారి చదువుకోండి అని చెప్పి దామోదర రాజనరసింహ చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరి జీవో 114 ఏం చెప్తా ఉన్నదంటే మరి గతంలో ఏదైతే 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నది కాబట్టి ఆంధ్ర వాళ్ళు కూడా ఇందులో మరి ఇక్కడే భాగస్వామ్యంగా ఉండేది. వాళ్లకు విద్యార్థులకు సంబంధించిన కోటాలో వాళ్ళను కూడా లోకల్ కోటాలో తీసుకునేది. మరి మొన్నటి జూన్ 2 తోటి వాళ్ళ 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని పోయింది కాబట్టి ఇప్పుడు ఓన్లీ తెలంగాణ పిల్లలు మాత్రమే ఇక్కడ లోకల్గా పరిగణించబడతారు. మరి గతంలో ఏదైతే ఉమ్మడి రాజధానిగా పేర్కొన్న సమయంలో తీసుకొచ్చిన జీవోను మరి ఇక్కడ ఉమ్మడి రాజధాని పోయి తెలంగాణకే ప్రత్యేక రాజధానిగా అయిన హైదరాబాద్కు సంబంధించి 33 జీవోని తీసుకొచ్చి దానికి దీనికి పొంతన పెట్టి ప్రజలను తికమక పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది ప్రభుత్వం. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరి దామోదర రాజనరసింహ అనే అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. ఇక మల్లన్న సాగర్లోకి కాళేశ్వరం నీళ్లు రంగనాయక సాగర్ నుంచి విడుదల. కాళేశ్వరం జలాలు పరవలు తొక్కుతున్నాయి. రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుంచి మల్లన్న సాగర్ వైపు గోదారమ్మ పరుగులు పెడుతోంది. రైతుల సాగునీటి అవసరాల కోసం ప్రభుత్వ ఆదేశాలతో ఇరిగేషన్ అధికారులు గురువారం 4 మోటార్లు ఆన్ చేసి రంగనాయక సాగర్ నుండి
మల్లన్న సాగర్లోకి నీటిని ఎత్తిపోస్తున్నారు అని చెప్పి మరి కాళేశ్వరం ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రజలకు మరి ఏ విధంగా ఉపయోగపడతా ఉన్నది, ఇటు సాగునీటి అవసరాలు, ఇటు తాగునీటి అవసరాలు, ఇటు పారిశ్రామిక అవసరాలు ఏ విధంగా తీరబోతున్నాయి అనే దానికి నిదర్శనమే ఈరోజు రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్లోకి వెళ్తున్న నీరు మరి అని చెప్పి ఇది కూడా కాళేశ్వరంలో భాగమే. ఏదైతే 1,00,000 కోట్లు మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకుండానే జేబులేసుకున్నారని చెప్పి పదే పదే ఆరోపణలు చేస్తున్నదో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా కళ్ళు తెరవాలి. ఇది కూడా మరి రంగనాయక సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ ఆ టన్నెల్ కానీ అదేవిధంగా 1500 కిలోమీటర్లకు సంబంధించిన గ్రావిటీ కెనాల్ కానీ మరి ఎత్తిపోసే పంప్ హౌజులు కానీ బాహుబలి పంపులు కానీ మరి అదేవిధంగా సబ్ స్టేషన్లు కానీ ఇవన్నీ కలిస్తేనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయింది. మరి కేవలం మేడిగడ్డలో 2 పిల్లర్లు గుంగిందాన్ని చూపించి 1,00,000 కోట్లు వృధా అన్నారు. ఈరోజు అదే ప్రాజెక్టు ఫలాలే ఈరోజు ప్రజలకు అందబోతూ ఉన్నాయి. మరి దాన్ని గుర్తెరగాలే. మరి మల్లన్న సాగర్ తోటి హైదరాబాద్కు తాగునీరు అందించడం కోసం మరి 5,600 కోట్లతోటి కొత్తగా పథకాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నది. దానికి కూడా మరి మూలం మల్లన్న సాగరే అనే విషయాన్ని కూడా మరి ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే రజతం నీరాజనం జావెలిన్ను 89.45 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా రజతం సాధించిండు. మరో పథకం భారత్ ఖాతాలో పడ్డది. అదేవిధంగా హాకీ కూడా మరి కాంస్య పథకంతో మరో పథకాన్ని భారత పట్టికలో చేర్చింది. ఏదైతే మరి ఇక్కడ ఫోగట్టు 100 గ్రాముల తేడాతోటి పథకాన్ని చేజార్చుకున్నదో మరి ఇక్కడ జావెలిన్ త్రో ద్వారా నీరజ్ చోప్రా మరి పథకాన్ని సాధించి భారత్ కొంత ఊరట కొనసాగించగా, మరోవైపు కాంస్య పథకంతో హాకీ జట్టు కూడా మరి భారత ప్రజలను అలరించగా, మరోవైపు ఫోగట్ మాత్రం తన రిటైర్మెంట్ను ప్రకటించింది. ఏదైతే నిరాశ చెందిందో 100 గ్రాముల తేడాతోటి తాను మరి నిష్క్రమించడాన్ని నిరాశ చెంది ఆమె తన రిటైర్మెంట్ కూడా ప్రకటించిన అంశాన్ని కూడా మనం ప్రధానంగా గమనించవచ్చు. ఇక జేపీసీకి వక్ఫ్ బిల్లు లోక్సభలో సవరణ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించిన వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షాలు సమాజాన్ని విచ్ఛిన్నం చేసే క్రూరమైన బిల్లు వద్దంటూ నినాదాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ వెనక్కి తగ్గిన ప్రభుత్వం బిల్లును జేపీసీ పరిశీలనకు పంపాలని నిర్ణయం అని చెప్పి వక్ఫ్ బోర్డు బిల్లులో మరి మార్పులు తీసుకొచ్చి ఏదైతే వక్ఫ్ బోర్డు భూములపై పూర్తిగా గుత్తాధిపత్యం వక్ఫ్ బోర్డుకే కాకుండా మరి దాని మీద ప్రభుత్వానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పించే బిల్లుకు సంబంధించి మరి లోక్సభలో బిల్లును ప్రవేశపెడితే ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో దాన్ని జీబీసీకి మరి ఏదైతే పరిశీలనకు పంపింది. గతంలో మరి గత 2 సార్లు కూడా గెలిచిన మోడీ ప్రభుత్వం ఏ రోజు కూడా జీబీసీకి బిల్లును పంపడానికి అంగీకరించలేదు. కానీ ఈసారి పూర్తి స్థాయిలో మెజార్టీ లేని కారణంగా బిల్లును జేపీసీ పరిశీలనకు పంపిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. హాకీ జట్టు ఏదైతే కాంస్య పథకం సాధించిందో దానికి సంబంధించిన సంబరాలకు సంబంధించిన ఫోటోను ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇక నీళ్లు కష్టం, సాగు నష్టం, సాగర్ కాలువల్లో పేరుకుపోయిన పూడిక, ముళ్ళకంపలు, పిచ్చి చెట్లు, అనేక చోట్ల దెబ్బతిన్న లైనింగ్, కొన్ని చోట్ల గొండ్లు, మైనర్ కాలువలతో పాటు మేజర్ కాలువలు అదే దుస్థితి. వానాకాలానికి ముందు పనుల్లో నిర్లక్ష్యం, కొన్ని కాలువలకు ఏళ్ల తరబడి కొరవైన మరమ్మతులు, బలహీనంగా ఉన్న కట్టలు సామర్థ్యం మేరకు విడుదలగా నీరు, చివరి ఆయకట్లో వేలాది ఎకరాలకు అందని నీళ్ళు అని చెప్పి సాగర్ ద్వారా మన నీటిని గేట్లను ఎత్తింది. కానీ అవి మరి వెళ్ళడానికి మాత్రం ఇక్కడ పిచ్చి మొక్కలతోటి ఉన్నాయి. ఏదైతే మరి వర్షాకాలానికి ముందే వీటన్నిటిని కూడా తొలగించాల్సిన అవసరం ఉన్నా కూడా మరి నిర్వహణ పనులు చేపట్టకుండా మరి ప్రభుత్వ నిర్లక్ష్యం, అదేవిధంగా అధికారుల నిర్లక్ష్యం మూలంగా టైలెండ్ ప్రాంతాలకు నీరందే అవకాశం లేదని చెప్పి ప్రధానంగా వార్తను ప్రచురించింది ఇక్కడ సాక్షి దినపత్రిక. జావెలిన్ త్రో ద్వారా మరి నీరజ్ సాధించిన పథకానికి సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక సమీకృత గ్రీన్ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు 9 జిల్లాలు 20,000 ఎకరాలు, అన్ని ఓఆర్ఆర్కు 50 నుంచి 60 కిలోమీటర్ల లోపలే. కొడంగల్ నుంచి ప్రారంభించిన ప్రభుత్వం దుద్యాలలో 1373 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్, త్వరలో నల్లగొండ మెదక్ జిల్లాలోనూ అని చెప్పి ఏదైతే ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం 20,000 ఎకరాలను సేకరించిందో మరి వాటిని దాన్ని 4వ మరి సిటీగా ఏర్పాటు చేస్తాం, 4th సిటీగా ఏర్పాటు చేస్తామని చెప్పి మరి మళ్ళీ ఫార్మా క్లస్టర్లను వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేస్తాం. మరి ఏదైతే హైదరాబాద్ నుంచి 50-60 కిలోమీటర్ల చుట్టుపక్కల ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని మళ్ళీ ఇక్కడ కొత్తగా మరి భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. 9 జిల్లాల్లో 20,000 ఎకరాల భూసేకరణ లక్ష్యంగా ఫార్మా క్లస్టర్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని చెప్పి దానికి సంబంధించిన వార్తను ప్రచురించింది. హైదరాబాద్లో చార్లెస్ స్క్వాబ్ సెంటర్ ఆర్థిక సేవల బహుళజాతి సంస్థ భారత్లో నెలకొల్పే
తొలి కేంద్రం ఇదే. డల్లాస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధుల చర్చలు, గాంధీజీ విగ్రహానికి రేవంత్ నివాళి, కాలిఫోర్నియాలో ఎన్ఆర్ఐల ఘన స్వాగతం అని చెప్పి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి పెట్టుబడులు తీసుకొస్తారని చెప్పి భారీ అంచనాలతోటి వెళ్ళిండు. కానీ ఇక్కడ మరి ఉత్త చేతులతోటే తిరిగి వస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. ఏదైతే ఒకటో రెండో కంపెనీలను ఏదైతే వీళ్ళు అగ్రిమెంట్లు చేసుకున్నారో దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వీళ్ళు వెళ్ళిన ఈ టూర్ అయితే ఆశాజనకంగా లేదు అని మనం ఇక్కడ ప్రధానంగా భావించవచ్చు. బ్యాంక్ ఖాతా లేకున్నా యూపీఐ చెల్లింపులు వేరొకరి ఖాతా నుంచి చెల్లించే అవకాశం త్వరలో అందుబాటులోకి తేనున్న ఆర్బీఐ. యూపీఐ ద్వారా ప్రస్తుతానికి లక్షగా ఉన్న పన్ను చెల్లింపు పరిమితి 5 లక్షలకు పెంపు. ఇక గంటల్లోనే చెక్కుల క్లియరెన్స్కి ఆదేశాలు. వరుసగా 9వసారి రెపో రేటు యథాతథం. ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయాలని చెప్పి మరి ఏదైతే టెక్నాలజీకి సంబంధించి రోజు రోజుకు పెను మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో బ్యాంకు ఖాతా లేకున్నా కూడా యూపీఐ చెల్లింపులు చేయడానికి మరి వేరొకరి ఖాతా నుంచి కూడా చెల్లింపులు చేసే అవకాశాన్ని ఇక్కడ అందుబాటులోకి తేపోతున్నది అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక సుంకిశాల గోడ ఏదైతే కూలిందో దానికి సంబంధించి వక్రభాష్యం మరి ఇక్కడ జోడించి వార్తలు ప్రచురించింది మరి ఆంధ్రజ్యోతి దినపత్రిక. ధ్వంసమైన 2 టన్నల్ గేటు, కుప్పగూలిన ఇంటెక్వెల్ రక్షణ కూడా, క్షణాల్లో భారీ సంపులోకి వరద నీరు, 100 మందికి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం, 2నే జరిగిన గోప్యంగా ఉంచిన జలమండలి, శంకుస్థాపన పనులు బీఆర్ఎస్ హయాంలోనే. ఏదైతే శంకుస్థాపన మరి పనులు ప్రారంభమైంది బీఆర్ఎస్ హయాంలో కాబట్టి మరి 8 నెలల నుంచి మేము కాంగ్రెస్ ప్రభుత్వం మేము గడ్డి వీకినాం కానీ మరి అప్పుడు మీ దగ్గర శంకుస్థాపన అయింది కాబట్టి అది మొత్తం నిర్మాణం పూర్తయి మరి ఇంకా 4 ఏళ్లకు అది అందుబాటులోకి వచ్చినా కూడా దానికి ఏం జరిగినా బీఆర్ఎస్ఏ బాధ్యత వహించాలని చెప్పి ఇటు కాంగ్రెస్తో పాటు తాబేదారు పత్రికలు ఏ విధంగా మరి ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అనేది మరి వీళ్ళ ఏదైతే కుట్రలకు మరి నిదర్శనంగా ఈ వార్తను మనం ప్రధానంగా గమనించవచ్చు. ఇక్కడ మరి శంకుస్థాపన పనులు బీఆర్ఎస్ హయాంలోనే అని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరి ఇక్కడ నోటిఫికేషన్లు ఇచ్చింది బీఆర్ఎస్ హయాంలోనే, రాత పరీక్షలు నిర్వహించింది బీఆర్ఎస్ హయాంలోనే, ఎంపిక పూర్తయింది బీఆర్ఎస్ హయాంలోనే, కేవలం పత్రాలు ఇచ్చింది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో. కాబట్టి మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి నువ్వు మరి ఇక్కడ శంకుస్థాపన చేసింది బీఆర్ఎస్ హయాంలో, పూర్తయి అది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మేము తెచ్చినాము. ఒకవేళ ఏదైనా ప్రమాదం ఏదైనా మరి విపత్తు జరిగినా లేకపోతే అందులో ఏమన్నా లోటుపాట్లు జరిగినా దానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కారణం. ఇక్కడ సీతారామం ప్రాజెక్టుకు దానికి సంబంధించి మోటార్లను ట్రయల్ రన్ చేసి అక్కడ తుమ్మల నాగేశ్వరరావు కృషితో నేడు నీళ్లు అందబోతా ఉన్నాయి అన్నారు. అక్కడ పంపులో నుంచి ఏదైనా ఇబ్బంది జరిగిందనుకో గత ప్రభుత్వం తప్పిదమని చెప్తారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి పైనుంచి కింది రాక కూడా పూర్తి స్థాయిలో అబద్ధాలను చక్కగా గోడగట్టినట్టుగా చెప్తూ గత ప్రభుత్వాన్ని మీద నిందలేస్తూ మరి గత ప్రభుత్వం మీద నెపం నెడుతూ కాలం వెల్లదీస్తున్నారు తప్ప వీళ్ళు చేసే కొత్త పనులు లేవు, మరి ప్రజలకు ప్రయోజనం లేదు, మరి వాళ్ళు ఇచ్చిన హామీల అమలు లేదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. సిపిఎం సీనియర్ నేత బుద్ధదేవ్ కన్నమూత 2001-11 మధ్యలో పశ్చిమ బెంగాల్ సీఎంగా సేవలు. ఆయన హయాం అనంతరం రాష్ట్రంలో 34 ఏళ్ల వామపక్షాల పాలనకు తెర. ప్రధాని మోడీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా పలువురు రాజకీయ ప్రముఖుల సంతాపం అని చెప్పి మరి బుద్ధదేవ్ భట్టాచార్య మరి సిపిఎం సీనియర్ నేత ఈరోజు నిన్నటి రోజున కన్నుమూసిండు. 2001 నుంచి 11 మధ్య 10 సంవత్సరాల పాటు నిరాటంకంగా మరి సీఎంగా సేవలు అందించిండు. ఆయనే చివరి ముఖ్యమంత్రి. మరి 34 ఏళ్ల పాటు వామపక్ష పాలన జరిగింది. అందులో బుద్ధదేవ్ ఆయన చివరిగా మన వామపక్షాల తరఫున ముఖ్యమంత్రిగా పనిచేసిందనే అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే హాకీకి సంబంధించి జావెలిన్ త్రోకి సంబంధించి 2 పథకాలు భారత పథకాల పట్టికలో చేరిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. అంగన్వాడీ కొలువుల జాతర త్వరలో 11,000 పోస్టుల భర్తీ. 4 ఏళ్లలో ప్రతి ఊరికి తారు రోడ్లు, వాగులపై వంతెనలు, 2 ఏళ్ళలో 7 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్లు, మహిళా సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు అని చెప్పి మరి 11,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి ఇక్కడ ప్రధానంగా వార్త ప్రచురించింది. దాన్ని మరి ఏ రకంగా చేస్తారు, ఆర్డీఓల ద్వారా చేసి వీళ్ళు చెప్పిన వాళ్ళకే ఇస్తారా లేదంటే పారదర్శకంగా నిర్వహిస్తారా అని చెప్పి దానికి సంబంధించిన అంశాన్ని కూడా ప్రకటించాల్సి ఉన్నది. ఇక ఇసుక ధరలకు రెక్కలు, వర్షాలతో రీచ్లకు వెళ్ళే రహదారులు బురదమయం, లోడింగ్ ఆలస్యం, రోజుల తరబడి లారీల నిరీక్షణ అని చెప్పి ఏదైతే వర్షాల మూలంగా రీచ్లకు లారీలు వెళ్ళకపోవడంతో మరి అనుకున్న రీతిలో అక్కడికి హైదరాబాద్కు ఎక్స్పోర్ట్ అయితే లేదు ఇసుక. దాంతో మరి ఇసుక టన్నుకు 500-600 నుంచి మరి ఇప్పుడు 1000 వరకు కూడా చేరిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు.
ఏదైతే గతంలో ఉన్నదానికి మరో 1000 అదనంగా తీసుకుంటా ఉన్నారు. ఇసుక భారం మోయలేక మరియు కట్టడాలను కూడా ఆపేసిండ్రు అని చెప్పి ప్రధానంగా ప్రచురించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. తెలంగాణకు చార్లెస్ స్క్వాబ్ సాంకేతిక అభివృద్ధి కేంద్రం ఏర్పాటు సీఎం రేవంత్ రెడ్డితో భేటీల ఆర్థిక సేవల సంస్థ ప్రతినిధులు అని చెప్పి దీనికి సంబంధించి మరి తెలంగాణకు చార్లెస్ స్క్వాబ్ అనే సంస్థ ఒకటి కొత్తగా రాబోతా ఉన్నది భారతదేశంలో. మరి ఇదే తొట్టతొలి ఆర్థిక సేవలు అందించే సంస్థ అని చెప్పి ప్రధానంగా ప్రచురించింది. ఇక కీలక సంస్కరణలు జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు జారీ, పోస్టుల భర్తీలో వేగమే లక్ష్యం, జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులు ఇకపై గ్రూప్ 3లోకి అమలు దిశగా నియామక సంస్థల కసరత్తు అని చెప్పి జాబ్ క్యాలెండర్ మీద మరి ఏదైతే అనుమానాలు వ్యక్తమవుతున్నాయో అది అస్తవ్యస్తంగా ఉన్నదని చెప్పినో దానికి సపోర్ట్గా మరి కీలక సంస్కరణలు రాబోతూ ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ అనేది మరి నిరుద్యోగులకు చాలా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి ఈ తాబేదారు పత్రిక ఈనాడు మరి ప్రభుత్వానికి అనుకూలంగా వార్త రాసిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక లోకల్ వార్తల విషయానికి వస్తే సర్కార్ బడులకు నిధులేవి, జాడలేని పాఠశాల నిర్వహణ పద్ధతి, స్కూల్స్ ప్రారంభమైన 2 నెలలు అవుతున్న పట్టణ ప్రభుత్వం రికార్డులు రిజిస్టర్ల కొనుగోళ్లకు తప్పని తిప్పలు, ఎగ్జామ్ మెటీరియల్కు ఇబ్బందులే, 15 ఆగస్టు నాటికైనా ఇవ్వాలంటున్న ఉపాధ్యాయులు అని చెప్పి మరి అట్టహాసంగా మరి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించింది కానీ నిధులు మాత్రం ఇవ్వడం లేదు. మరి దానికి సంబంధించి రిజిస్టర్లు కొనుగోలు చేయాలన్నా లేదంటే ఎగ్జామ్కి సంబంధించిన మెటీరియల్ కావాలన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 15 ఆగస్టు నాటికన్నా ఇవ్వాలని చెప్పి కోరుతున్న పరిస్థితి. ఇక లాజిస్టిక్స్ లాభాల బాట, ఆర్టీసీకి మెరుగైన ఆదాయం, రాష్ట్రంలో కరీంనగర్ రీజియన్కు 2వ స్థానం, ఒక జూలైలోనే 75 లక్షల రాబడి, రాఖీ పౌర్ణమి కోసం ప్రత్యేక కౌంటర్లు, ఆదాయం ఉన్న అరకొర వసతులు, వినియోగదారులకు తప్పని ఇబ్బందులు అని చెప్పి మరి ఆర్టీసీ ఒకవైపు నష్టాల్లో నడుస్తూ ఉన్నది. ఏదైతే ఉచిత బస్సు కారణంగా మరి ఇక్కడ టికెట్లు భారీ స్థాయిలో పడిపోయినాయి. హైయెస్ట్ మరి 70 నుంచి 80% జీరో టికెట్లే కొడుతున్న నేపథ్యంలో ఆర్టీసీ కుప్పగూలకుండా కొంతవరకు ఆదుకుంటున్నది. ఏంటంటే మరి గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన కార్గో సేవలే ఈరోజు ఆర్టీసీని ఆదుకుంటున్నది. పూర్తి స్థాయిలో కుప్పగూలకుండా నిలబడి ఉన్నదంటే మరి కేవలం లాజిస్టిక్ మూలంగానే అని చెప్పి చెప్పక తప్పని పరిస్థితి. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి, ప్రభుత్వ దవాఖానాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పట్టణంలో చీకురాయి రోడ్లోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ గురువారం తనిఖీ చేశారని చెప్పి కలెక్టర్ మరి కోయ శ్రీహర్ష ఎక్కడికక్కడ మరి ఏదైతే ఈ వర్షాకాలం మూలంగా ఇబ్బందులు ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రతి దగ్గర కూడా ఏదైతే ఫీల్డ్లోకి వెళ్ళాలి కలెక్టర్లు అని చెప్పి ప్రభుత్వ సూచన మేరకు ప్రతిరోజు కూడా ఏదో ఒక చోట సందర్శిస్తూ మరి అక్కడ ఆయా సమస్యలను పరిశీలిస్తూ తక్షణ పరిష్కారాలు చూపుతున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. గ్రామాల్లో జ్వర సర్వే పరిశీలన, నాగపల్లి, బేగంపేట, నవాపేట, ఆదివారంపేట పంచాయతీల్లో జ్వర సర్వేలను ఎంపీడీఓ శైలజారాణి, ఎంపీఓ ఉమేషులు గురువారం పరిశీలించారు. అనంతరం ఆదివారంపేట జీపీలో వైద్య శిబిరాన్ని సందర్శించారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఫాగింగ్ చేయాలని సూచించారు. వీధి కుక్కల బెడదను తప్పించే చర్యలు చేపట్టాలన్నారు. ఎవరు చేయాలి ఇవన్నీ? మరి ఇక్కడ గ్రామ పంచాయతీలకు పాలకవర్గం లేదు, అదేవిధంగా కార్యదర్శులకు నిధులు లేవు. మరి ఇక్కడ ఫాగింగ్ కాదు కదా, కనీసం పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టే నాదుడే కరువైండు. మరోవైపు వాళ్ళకు ఏదైతే పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారో వాళ్ళకు జీతాలు కూడా మరి కరువైన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక్కడ సింబా హరితహారమే స్ఫూర్తి, పర్యావరణ పరిరక్షణ కథాంశంతో సినిమా నేడు విడుదల అని చెప్పి మన ఉమ్మడి కరీంనగర్ అదేవిధంగా పెద్దపల్లి జిల్లా ఓదెల మండలానికి సంబంధించిన బిడ్డ, తెలంగాణ బిడ్డ మరి ఇక్కడ మన పెద్దపల్లి జిల్లా నుంచి మరి ఏదైతే సినీ రంగంలో మరి దూసుకెళ్తా ఉన్నాడు ఇక్కడ సంపద్ నంది డైరెక్టర్గా మరి ఏదైతే ఏమైంది ఈవేళ చిత్రంతో సినిమాకు పరిచయం అయిందో, సినిమా తెరకు పరిచయం అయిందో, ఆ తర్వాత తాను పడ్డ ఇబ్బందులు మరి ఇతర తెలంగాణ బిడ్డలు పడకూడదని చెప్పి ఎక్కడికక్కడ ఇటు మరి ప్రొడ్యూసర్లను కానీ అదేవిధంగా కొత్త దర్శకులను కానీ ప్రోత్సహిస్తూ వస్తూ ఉన్నాడు. అందులో భాగంగా తన సహకారంతో సింబా అనే సినిమాను రూపొందించిండు. అది ఈరోజు విడుదల కాబోతూ ఉన్నది. ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం ఎంతో సక్సెస్ కాగా ఇదే స్ఫూర్తి సింబా సినిమాకు కథాంశంగా మారింది. కమర్షియల్ చిత్రంగా కాకుండా ప్రజల్లో పర్యావరణపై అవగాహన కల్పించడం కోసం పెద్దపల్లి జిల్లా ఓదెలకు చెందిన ప్రముఖ సినీ దర్శకుడు సంపద్ నంది, జీలకుంటకు చెందిన దాసరి రాజేందర్ రెడ్డి నిర్మాతలుగా తెరకెక్కించారు. జీవకోటికి చెట్ల వలన కలిగే లాభాలు, భవిష్యత్తులో ఆక్సిజన్కు పొంచి ఉన్న ముప్పును వివరిస్తూ ప్రజలను చైతన్యపరిచేలా సంపద్ నంది టీమ్ వర్క్స్ రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్పై ప్రముఖ
తారాగణం జగపతి బాబు కన్నడంలో ప్రముఖ హీరోగా పేరు తెచ్చుకున్న వశిష్ఠ సింహ ఇతర సినీ నటులతో షూట్ చేశారు. సినిమాను 3 ఏళ్ల క్రితమే పూర్తి చేసినప్పటికీ విడుదలలో కొంత ఆలస్యం జరిగింది. ఈ నెల 3న ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లోని హోటల్లో నిర్వహించగా శుక్రవారం విడుదల కాబోతా ఉన్నది. మూవీని డబ్బుల కోసం కాకుండా సమాజ హితం కోసం తీశామని, ఇది ఫారెస్ట్ మ్యాన్ ట్యాగ్ లైన్తో మానవ మేధస్సు సంబంధిత సైంటిఫిక్ థ్రిల్లర్గా మంచి మెసేజ్ విజువల్ వండర్గా అలరిస్తుందని నిర్మాత దాసరి రాజేందర్ రెడ్డి తెలిపారు. సింబా సినిమాకు సంబంధించి ఈరోజు సినిమా రిలీజ్ కాబోతా ఉన్నది. గత ప్రభుత్వంలో కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం ఏదైతే ఉన్నదో అది 9 సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా నిర్వహించిండ్రు. పల్లెల్లో అన్నింటిలో కూడా హరిత విప్లవం చోటు చేసుకున్నది. దాన్నే స్ఫూర్తిగా తీసుకొని ఇది కమర్షియల్ సినిమాగా కాకుండా సంపత్ నంది దీన్ని ఒక విజువల్ వండర్గా రూపొందించిండు. ఏదైతే సమాజానికి ఎంతో కొంత పే బ్యాక్ టు సొసైటీ అన్నట్టుగా సమాజం నుంచి హితం సమాజ హితం కోసం ఏదైతే పచ్చదనం అవసరం ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి ప్రజల్లో చైతన్యం నింపడం కోసం నిర్మించింది. ఒకే ఎత్తు అయితే తాను సినిమా రంగంలోకి రావడానికి అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు, అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. 1 సంవత్సరం పాటు రైటర్ల చుట్టూ ముందుగా రైటర్గా అనుభవం ఉన్న సంపత్ నంది రైటర్గా అవకాశం కోసం అసిస్టెంట్ రైటర్గా చేరడానికి దర్శకుల చుట్టూ రైటర్ల చుట్టూ అనేక రోజుల పాటు తిరిగి తర్వాత అసిస్టెంట్గా చేరి అంచెలంచెలుగా ఎదిగి ఏమైంది ఈవేళ సినిమాతోటి తెలుగు తెరకు పరిచయం అయిండు. రచ్చ సినిమాతోటి రామ్ చరణ్తో తీసిన రచ్చ సినిమాతోటి తెలంగాణలో రచ్చ చేసి ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక్కడ తెలంగాణకే పేరు తీసుకొచ్చిండు. మన పెద్దపల్లి జిల్లాకు పేరు తీసుకొచ్చిన వ్యక్తి సంపత్ నంది. తన తర్వాత తరం వాళ్ళు కూడా తనలాగా ఇబ్బందులు పడకూడదని చెప్పి ఎవరైతే వాళ్ళకు మెలకువలు ఉన్న వాళ్ళు కానీ, మంచి స్టోరీ ఉన్న వాళ్ళు కానీ, దర్శకత్వ ప్రతిభ ఉన్న వాళ్ళు కానీ, నిర్మాతగా సినిమాలు చేస్తా అని చెప్పి ఆసక్తి ఉన్న వాళ్ళు కానీ వచ్చినట్టయితే వాళ్ళకు తన వంతు ప్రోత్సాహం అందిస్తూ అండదండలు అందిస్తూ వాళ్ళ కోసమే సినిమాలు కూడా నిర్మిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకవైపు తాను దర్శకునిగా కొనసాగుతూనే ఇటు గాలిపటం అనే సినిమా ద్వారా, అదేవిధంగా పేపర్ బాయ్ అనే సినిమా ద్వారా, అదేవిధంగా ఓదెల రైల్వే స్టేషన్ సినిమా ద్వారా, ఇప్పుడు సింబా సినిమా ద్వారా, అదేవిధంగా మళ్ళీ రాబోతా ఉన్నది ఓదెల 2 సినిమా ద్వారా ఇటు దర్శకులకు ఇటు నిర్మాతలకు అవకాశం కల్పిస్తూ వాళ్ళను ప్రోత్సహిస్తూ తనలాగా పరిశ్రమలో ఇబ్బంది పడకూడదని చెప్పి వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు పడకుండా ప్రోత్సాహం అందిస్తున్న దర్శకుడు. ఇక్కడ సినీ పరిశ్రమలో తెలంగాణ ప్రాతినిధ్యాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా అందరికీ నిస్వార్థంగా వారిని ఏదైతే ఒకరు ఆంధ్రలో చూసుకుంటాం వాళ్ళు వచ్చినట్టయితే ప్రోత్సాహం ఇస్తారు, మన వాళ్ళని తొక్కి పెడతారు. తెలంగాణలో అయితే ఖచ్చితంగా ఒకరు ఏదైనా ఒక పరిశ్రమలో ఎదిగిందంటే వేరే వాళ్ళను రాకుండా చూసే ప్రయత్నాలు జరుగుతాయి. కానీ సంపత్ నంది విభిన్నమైన వ్యక్తి. తనతో పాటు తన తెలంగాణ వాళ్ళందరినీ కూడా ఎదిగింపజేయాలని చెప్పి వాళ్ళకి చేయూతను అందియాలని చెప్పి నిర్మాతలుగా ఆసక్తి ఉన్న వారికి నిర్మాతలుగా అవకాశం ఇస్తూ, దర్శకులుగా అది ఏదైతే ప్రతిభ ఉన్న వాళ్ళను దర్శకులుగా అవకాశం కల్పిస్తూ, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్లుగా అవకాశం కల్పిస్తూ చిత్రాలను నిర్మిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అందులో భాగంగా సింబా సినిమాను లాభాపేక్ష లేకుండా కేవలం ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వడం ద్వారా ఏదైతే హరిత విప్లవం తీసుకొచ్చిన కేసీఆర్ను ఆదర్శంగా తీసుకొని ఇక్కడ సింబా సినిమాను నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ సంతోష్ కుమార్ ఏదైతే హరిత ఛాలెంజ్ ఏదైతే పెట్టిండో ఆయనను కూడా అక్కడికి పిలిచిండు ప్రీ రిలీజ్ ఈవెంట్కు. దానికి సంబంధించి హరితహారమే ముఖ్యంగా హరిత విప్లవం ఎంత అవసరం సమాజానికి అనేది రాబోయే రోజులలో ఆక్సిజన్ లేక ఇబ్బందులు పడే ప్రమాదం ఉన్నాయి కాబట్టి చెట్లను పెంచాలి అని చెప్పి చక్కటి మెసేజ్ తోటి ఈరోజు రిలీజ్ కాబోతా ఉన్నది. ఈ సినిమాను అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ ఆదరించి సంపత్ నందికి అండగా నిలిచినట్టయితే మళ్ళీ ఇటువంటి సమాజ హిత సినిమాలు మరిన్ని వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి మన తెలంగాణ బిడ్డను ఆశీర్వదించండి. అందరూ ఖచ్చితంగా సింబా సినిమాను చూడాలని కోరుతూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.